నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా సినీ ముత్యాలు. అందంలో శ్రీదేవికి చెల్లెలు ఆమె, సొగసులో దివ్యభారతి సిస్టర్. తన అందంతో కుర్రగారును ఉర్రూతలూగించిన తెలుగు పడుచు. తొలుత ఉలవన్ చిత్రంతో కోలీవుడ్లో అరంగేట్రం చేసిన ఆమె తర్వాత అల్లరి ప్రేమికుడితో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చేశారు. ఆ తర్వాత వచ్చిన అల్లుడా మజాక సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. దీంతో వచ్చి రాగానే రంజు బలే రంభ చిలకలా చెలరేగిపోయారు. ఆమె అందచందాలకు సదరు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తమ కలల రాణిగా చేసుకుని పట్టాభిషేకాలు జరిపించేసి ఊహల్లో తేలిపోయారు. ఆవిడే మన విజయవాడకు చెందిన రంభ. దివ్యభారతికి డూప్లా ఉందని ప్రశంసలు అందుకున్న రంభ గురించి నేటి సినీ అనుముత్యాలలో తెలుసుకుందాం. విజయవాడలో 1976 జూన్ 5న తెలుగు కుటుంబంలో జన్మించారు రంభ. రంభ పాఠశాల విద్య అట్కిన్సన్ సీనియర్ సెకండరీ స్కూల్ విజయవాడలో సాగింది. 7వ తరగతి చదువుతున్నప్పుడు రంభ తన పాఠశాల వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారుగా తొలిసారి నటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు హరిహరన్ తన మలయాళ చిత్రం సర్గంలో కథానాయికగా రంభను పరిచయం చేశారు. అలా 15 ఏళ్లకే చలనచిత్ర రంగంలోకి ప్రవేశించారు రంభ. రంభ మొదటి ఆన్ స్క్రీన్ పేరు అమృత పరిచయం అవగా ఆ తర్వాత తన తెలుగు చిత్రం ఆ ఒక్కటి అడుగులో పాత్ర పేరు రంభనే తన రియల్ నేమ్గా మార్చుకుంది. రంభ తన 20 ఏళ్ల కెరియర్లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ, భోజ్పురి భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించారు. 1994 జగపతి బాబుతో అల్లరి ప్రేమికుడు సినిమాతో అలరించిన రంభ ఆ తర్వాత వచ్చిన మెగాస్టార్ మూవీ అల్లుడా మజాక సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత రంభ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, కార్తిక్, అర్జున్ ఇలా ప్రముఖ కథానాయకులు అందరి సరసన నటించి క్రేజీ కథానాయికగా వెలుగొందింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, హిందీతో పాటు కొన్ని బెంగాలీ, భోజ్పురి, ఆంగ్ల చిత్రాల్లో కూడా మెరిశారు రంభ. ముఖ్యంగా మాతృభాష తెలుగులోనూ తర్వాత తమిళంలోనూ రంభ చెలరేగిపోయిందని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పుకోవాలంటే తెలుగులో కన్నా మిన్నగా తమిళంలోనే రంభ కెరియర్ సాగిందని చెప్పొచ్చు. దివ్యభారతి లేకపోవడంతో ఉత్తరాదికి ఆ లోటును కూడా తీర్చింది రంభ. బాలీవుడ్లో కాసింత వెలుగు వెలిగింది. అయితే ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించిన రంభ కెరియర్లో గుర్తుండిపోయే చిత్రం మాత్రం బొంబాయి ప్రియుడని చెప్పాలి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జేడీ చక్రవర్తి సరసన రంభ హీరోయిన్ గా నటించింది. బొంబాయి ప్రియుడు చిత్రం సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిందని చెప్పొచ్చు. టాప్ హీరోయిన్ గా మెరిసిన రంభ ఇటు ఐటమ్ సాంగ్స్ లోనూ తన ఆటతో అదరగొట్టింది. పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయిలో చలిగాలి జుమ్మంది అంటూ కుర్రకారును కిర్రెక్కించింది రంభ. తర్వాత మెగాస్టార్ చిరంజీవి సరసన ఇద్దరు మిత్రులు మూవీలో హే రుక్కు రుక్కు పాటలో పిచ్చెక్కించింది. రంభ అందం మరోమారు చిరంజీవితో ఐటమ్ సాంగ్ జతకట్టింది. మృగరాజు మూవీలో రామయ్య పాదాలెట్టి పాటలో రంభ చిందేసి కనువిందు చేసింది. నాగా మూవీలో నాయుడోరి పిల్ల సాంగ్లో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి రంభ చేసిన రచ్చ అంత ఇంత కాదు. ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేశాయి. దేశముద్రలో అల్లు అర్జున్ చూసి అట్టాంటోడే ఇట్టాంటోడే అంటూ కవ్వింపజేసింది. ఆపై మరుమారు జూనియర్ ఎన్టీఆర్తో నా చోరే అంటే యమదొంగలో యమగోళ చేసింది రంభ. తన అందాలతో ప్రేక్షకులను బందీలుగా చేసిన రంభ పెళ్లి తర్వాత వెనుతరకు కాస్త దూరమైంది. కెనడాకు చెందిన శ్రీలంక తమిళ వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాథన్ను 2010 ఏప్రిల్ 8న తిరుమలలోని కర్ణాటక కళ్యాణ మండపంలో వివాహం చేసుకుంది. తర్వాత భర్తతో కలిసి టొరంటోలో స్థిరపడ్డారు. రంభ దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. వివాహానంతరం సంసార జీవితం, పిల్లల సంరక్షణ కోసం నటనకు దూరంగా ఉండిపోయారు రంభ. అయితే పిల్లలు ప్రస్తుతం పెద్దవాళ్ళు కావడంతో మళ్లీ నటించాలని ఉందంటున్నారు రంభ. అవకాశాలు వస్తున్నాయని, కానీ తన వయసుకు తగ్గ పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తానంటున్నారు. రంభకు తగిన పాత్ర లభించి మళ్లీ కెమెరా ముందుకు రావాలని కోరుకుంటూ నేటి సినీ ఆనుముత్యాలలో సెలవు తీసుకుందాం. ఇది వాళ్ళ సినీ ఆనిముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.